దేవుని పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగును గాక. సన్ రైజ్ విత్ స్క్రిప్చర్స్ అనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో నా వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు ఎంత గొప్పవాడో, ఎంత ఉన్నతమైన వాడో మన జీవితాల్లో వాటిని అనుభవించినప్పుడు మాత్రమే మనకు అర్థమవుతుంది. సో ఎంతోమంది భక్తుల జీవితాల్లో మనం చూస్తాం, వారు అంటే చదివినప్పుడు మనకంటే ముందు మన పూర్వీకులైన వారు, భక్తులైన వారి జీవితాలు చదివినప్పుడు వారు దేవుని మీద ఆధారపడినప్పుడు ఎన్నెన్ని గొప్ప కార్యాలు వారు పొందుకున్నారో చూసినప్పుడు చాలా అద్భుతంగా మనకు అనిపిస్తుంది. సో ఎంతో మంది దైవజనులు దేవునిలో వారు పొందుకున్న కార్యాలను సాక్ష్యంగా మనం విన్నప్పుడు మనకు అవి ఎంతో ప్రేరణగా అనిపిస్తాయి. వాటిలో ప్రాముఖ్యమైనది ఏ దైవజనుడైనా, ఏ భక్తుడైనా వారి జీవితాల్లో వారు కార్యాలు చూశారు, వారి అనుభవాలు పొందుకున్నారు, ఎన్నో అద్భుతాలు దేవుడు చేశాడంటే దానికి కారణం ఏంటో తెలుసా? ప్రార్థన. వారి ప్రార్థన జీవితం, వారు ప్రార్థన ద్వారానే సాధించారని చెప్తారు. కొంతమంది దైవజనుల గురించి మనం వింటాం. భక్సింగ్ గారి గురించి చెప్తారు, వారు ప్రార్థించేటువంటి చోటు గుంటలు పడి ఉన్నది, ఆయన మోకరించే చోటు, ఆయన ఎక్కడైతే మోకరిస్తారో అక్కడ ఆనవాళ్ళు ఉంది అని అంటారు. సో అలా చాలా మంది జీవితాల్లో ప్రార్థన ద్వారా వారు పొందుకున్న ఎన్నో అద్భుతాలు. సో వాళ్ళ ప్రార్థన క్రమబద్ధమైనటువంటి క్రమశిక్షణతో కూడిన వాళ్ళ ప్రార్థన జీవితం వారి పట్ల ఎన్నో అద్భుత కార్యాలు దేవుడు చేయడానికి కారణం. ఇర్మీయా గ్రంథం 33వ అధ్యాయము 3వ వచనంలో అంటాడు, నాకు మొర్ర పెట్టుము, నేను నీకు ఉత్తరమిచ్చేదను, నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను, గూఢమైన సంగతులను నీకు తెలియచేతును అంటాడు. నాకు మొర్ర పెట్టుము, నేను నీకు ఉత్తరం ఇస్తాను, గ్రహించలేని గూఢమైన సంగతులు నీకు తెలియజేస్తాను అంట. ప్రార్థన అంటే చాలాసార్లు మనకు అలవాటు అయిపోయి చాలా తేలిగ్గా తీసుకుంటాం. మిమ్మల్ని అందరూ నేను ఒక ప్రశ్న వేస్తున్నాను, మీ ప్రార్థన రోజు ఒకేలా ఉంటుందా? అంటే అవే మాటలు, అవే పదాలు, అదే విధానం? లేదు, ప్రతిరోజు ఆత్మ నడిపింపు చేత పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ఏ విధంగా నడిపిస్తే ఆ రీతిగా ప్రార్థన చేస్తున్నామా? ఒకే విధమైన ప్రార్థన అలవాట్లు నువ్వు ఉన్నావు అని అంటే ఆత్మ నడిపింపు నీకు లేదు. ఆత్మ నడిపింపు లేకుండా చేసే ప్రార్థనను ప్రార్థన అనరు. ఏదో నీ మట్టుకు నువ్వు ఏదో చెప్పుకుంటున్నావు అంతే. ఎందుకంటే మనకి ఎలా ప్రార్థన చేయాలో తెలియదు కాబట్టి ఉచ్చరింప సఖ్యము కాని మూలుగులతో ఆత్మ తానే మన పక్షంలో విజ్ఞాపన చేస్తున్నాడని రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయంలో చెప్తున్నాడు. ఆత్మ సహాయము ద్వారా మాత్రమే ప్రార్థన చేయాలి. అప్పుడే దేవుడు తన కార్యాలను, తన ఉద్దేశాలను మనం బయలుపరుస్తాడు, మన పట్ల ఎన్నో కార్యాలు ఆయన చేస్తాడు. కాబట్టి తేలిగ్గా కాదు. దేవునితో మనం మాట్లాడాలి అని అంటే ఆయన ఆత్మ సహాయం లేకుండా మనం మాట్లాడగలుగుతామా? దేవునితో మన సంగతులు చెప్పుకోవాలి అని అంటే ఆయన ఆత్మ నడిపింపు మనకు కావాలి కదా. కాబట్టి నాకు మొర్ర పెట్టండి అని చెప్తున్న ఆయనకి ఎలా ప్రార్థన చేయాలో, ఏ రీతిగా ఆయన అడగాలో తన ఆత్మను మనకు అనుగ్రహించాడు. ఆయన మనలో ముద్రింపజేశాడు. ప్రతినిత్యం మనం అడిగినప్పుడు తన ఆత్మతో మనల్ని నింపుతాడు. ప్రార్థన చేసే ప్రతి ఒక్కరూ నేను అంటాను, ముందు అడగాల్సింది, ప్రభువా నీ ఆత్మ చేత మమ్మల్ని నింపు. ఆయన ఆత్మ చేత మనం నింపబడాలి అని అంటే ఆయనకి ఇష్టంగా ఉండాలి. అందుకని అంటాడు, పరిశుద్ధాత్మను ఆర్పకుడే అంటాడు. అంటే ఆయన పనిచేయడం మానేయడమే ఆర్పివేయడం. ఎప్పుడు ఆయన మనలో పనిచేయడం మానేస్తాడు అంటే మనం పాపం చేసినప్పుడు. నిజమే, సమూయేలు అంటాడు, నేను మీ కొరకు ప్రార్థన చేయటం మానుట వలన నేను పాపము చేసిన వాడనవుతాను అంటాడు. ప్రార్థన చేయకపోవడం పాపం. పాపము ప్రార్థన చేయనివ్వదంట, ప్రార్థన పాపము చేయనివ్వదు. అర్థమైందా? మరలా చెప్తున్నా, ఒక మంచి కొటేషన్. అంటే మన విశ్వాస జీవితానికి మనం అవలంబించదగినటువంటి చక్కని మాటలు. పాపము ప్రార్థన చేయనివ్వదంట, ప్రార్థన చేసేవాడు ఆ ప్రార్థన పాపము చేయనివ్వదు. ఈ రెండిట్లో నువ్వు ఎక్కడున్నావు? పాపము వలన ప్రార్థన చేయలేకపోతున్నావా? ప్రార్థన చేస్తూ పాపం చేస్తున్నావా? నాకు మొర్ర పెట్టుమని చెప్పే దేవుడు నీలో యోగ్యతను కోరుకుంటున్నాడు. అడుగుడి మీకు ఇవ్వబడిన, ప్రభువా అడుగుడి మీకు ఇవ్వబడిన అన్నావు కాబట్టి మాకు ఇచ్చే అంటే కుదరదు. ఆయన ఎలా ఉండాలో కూడా మన నుండి ఆశిస్తున్నాడు, మన నుండి కోరుకుంటున్నాడు. కనుక ఆయనకి ఇష్టలుగా ఉండి మనం అడగాలి.
యోహాను సువార్త 15వ అధ్యాయము 4-5 వచనాల్లో చాలా చక్కని మాట చెప్తాడు. నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉండి మీకు ఏది ఇష్టమో అడుగుడి, అప్పుడు మీకు అది అనుగ్రహించబడును అంటాడు. అర్థమవుతుందా? ఆయనలో మనం ఉండాలి, మనలో ఆయన మాటలు ఉండాలి, అప్పుడు మనం అడిగినది ఆయన మనకిస్తానంటాడు. ప్రార్థన నిర్లక్ష్యంగా ఎవరు చేయకండి. మీరు 5 నిమిషాలు చేస్తారా, 10 నిమిషాలు చేస్తారా, అరగంట చేస్తారా, గంట చేస్తారా, అది మీ ఇష్టం. కానీ చేసేది ఒక్క నిమిషమైనా మనస్ఫూర్తిగా దేవునితో మాట్లాడాలి. అది ఎప్పుడు జరుగుతుందో తెలుసా? ఆత్మ నింపుదల ఉన్నప్పుడే సాధ్యమవుతుంది. పరిశుద్ధాత్మ దేవా నన్ను నడిపించు అని సహాయాన్ని అడగాలి. ఆత్మ నింపుదల అంటే మళ్ళీ అల్లరి కాదు. కొంతమంది పరిశుద్ధాత్మ దేవుని మరి దుఃఖపెట్టే రీతిగా, దేవుని నామానికి అవమానం తెచ్చే రీతిగా అల్లరి చేస్తూ ఉంటారు. ఆత్మని పొందుకోవడం అంటే అల్లరి చేయడం కాదు, తెలియని మాటలేవో మాట్లాడడం కాదు. ఆయన అల్లరికి కర్త కాడు అని చాలా స్పష్టంగా బైబిల్లో ఉంది. కనుక ఆత్మ నడిపింపు అంటే ఏంటో కాదు, మనస్ఫూర్తిగా దేవునితో మాట్లాడము అనేటువంటి అనుభవమే. నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ మనస్సుతో నీ దేవుడని యెహోవాను సేవించాలి అనే ఆజ్ఞ ఉంది చూసారా? ఆ పూర్ణ మనస్సు, ఆ పూర్ణ ఆత్మ, పూర్ణ హృదయం అనేది పరిశుద్ధ ఆత్మ దేవుని సహాయం ద్వారా మాత్రమే మనం కలిగి ఉండగలుగుతాం. వేరేగైతే కలిగి ఉండలేము. కనుక దేవునికి ప్రార్థన చేసేటప్పుడు మన స్థితి ఎలా ఉంటుంది? ఈ ఉదయం నువ్వు లేచావు, ప్రార్థన చేసావా? ఎంత సమయం ప్రార్థనలో గడిపావు? ప్రార్థన చేయకుండానే ఎంతవరకు నువ్వు నీ సమయాన్ని గడిపేసావా? ఉదయం లేచిన వెంటనే దేవుని సన్నిధిలో మోకరించాలి కదా. ఆ తర్వాత ఆయన మాటలు మనం వినాలి కదా. మరలా ఆయన మాట్లాడే కూడా, ప్రభా నువ్వు నాతో మాట్లాడినందుకు వందనాలను మనం చెప్పాలి కదా. ప్రభు అంటున్నాడు, నువ్వు నాకు నిజంగా మొరపెడితే గ్రహించలేని సంగతులు నీకు చెప్తాను అంటున్నాడు. మన ఊహకు అందని కార్యాలు దేవుడు మన జీవితంలో చేస్తాడు. అలాంటి తలంపులు మన పట్ల ఆయన కలిగి ఉన్నాడు అనేది మనం చూడాలి. ఇర్మియా గ్రంథంలోనే 32వ అధ్యాయము 41వ వచనం చూడండి. వారికి మేలు చేయుటకు వారి యందు ఆనందించుచున్నాను, నా పూర్ణ హృదయంతోనూ నా పూర్ణ ఆత్మతోనూ ఈ దేశంలో నిశ్చయముగా వారిని నాటెదను అంటున్నాడు. ఇశ్రాయేల్ ప్రజలతో అంటున్నాడు, వాళ్ళకి మేలు చేయటందు నేను ఆనందిస్తున్నాను. వారికే కాదు, మనకు మేలు చేయడానికి కూడా దేవుడు ఆనందిస్తున్నాడు. నీ జీవితాలు మేలులు జరగట్లేదు అని బాధపడుతున్నావా? ప్రభా నాకు ఈ మేలు చేయని ఆయన మీద ఆశ పెట్టుకుని ఉన్నావా? ఏం అవసరం లేదు, పూర్ణ హృదయంతో దేవుడు నీ అవసరతే కదా దేవుడు చేసే మేలు. కాబట్టి దేవుడిని అడగండి. నువ్వు ఊహించిన దానికంటే ఉన్నతమైనటువంటివి ఆయన చేసే కార్యాలు ఎలా ఉంటాయి? మన ఊహకు అందవు, మన చెవులకు అవి వినపడవు, మన కన్నులకు అవి కనపడవు, హృదయానికి గోచరము కావు అన్నాడు. అంత గొప్ప కార్యాలు దేవుడు చేస్తాడు. దేవుని మీద ఆధారపడండి, దేవుని ఆత్మచేత నడిపించబడండి, మీ జీవితంలో మేలులు పొందుకోండి. దేవుడి మాటలు వెంటనే మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడవు మహోన్నతుడు అయిన తండ్రి, ఉదయకాలం ప్రార్థన గొప్పతనాన్ని మాకు నేర్పించినారు. వందనాలు. ఎందరు నీ ఆత్మచేత నడిపించబడుతారో వారందరూ నీ కుమారులు అవుతారన్నాం. ఆత్మ లేనివాడు నీ వాడు కాడు అన్నాం. ఎంతవరకు ప్రభా మేమేదో నామకార్థంగా ప్రార్థనలు చేస్తున్నామేమో క్షమించండి. ఆత్మ నింపుదలతో నడిపింపుతో ప్రభా ప్రార్థించాలి. అప్పుడు మాత్రమే నీకు మొరపెట్టు వారికి, నిజముగా మొరపెట్టు వారికి సమీపంగా ఉంటానని సెలవిచ్చిన దేవా, గ్రహించలేని గొప్ప సంగతులు కూడా మా జీవితాల్లో చేస్తానన్నాం. ప్రభా నువ్వు మా కొరకు ఏవి సిద్ధపరిచావో అవి మా కంటికి కనపడలేదు, చెవికి వినపడలేదు, హృదయమునకు గోచరము కాలేదు అన్నాం. నిజమైన ఆయన మా ఊహకు అందని కార్యాలు మా కొరకే సిద్ధపరిచి ఉంచిన దేవా నీకు స్తోత్రాలు. మేలు చేయటి అందు నువ్వు సంతోషించే దేవుడు అయినందుకు నీకు వందనాలు. ఆ రీతిగా నీ బిడ్డలను దర్శించి మేలు చేత వారి హృదయం తృప్తిపరచమని వారిని, వారి కుటుంబాలను నీ చేతులకు అప్పగిస్తూ యేసుక్రీస్తు నామములోనే ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మంచిది. ఇంతవరకు వాక్యం ఉన్న మిమ్మల్ని అందరినీ దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.